ఏమిటి అందరు అలా ఉన్నారు? ఏమైంది? పొద్దుననగా వెళ్ళింది మీ అమ్మ ఇంకా రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు. పొద్దుటించి కనపడటం లేదా? ఏమిట్రా మీరు అనేది? అమ్మా ఎక్కడెక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు కదా. వెళితే సూపర్ మార్కెట్ కి, లేదంటే రైతు బజార్కి, అది కాదంటే నీ పుట్టినరోజప్పుడు గుడికి. అన్ని చోట్ల వెతికాం బాబు, ఎక్కడా కనిపించలేదు. నో రిప్లై వస్తుంది కదా. పొద్దుటి నుంచి అదే వస్తుంది. నేను గ్రాండ్ గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? సరళమ్మ ఏం తప్పు చేసిందని? మాలాంటి వాళ్ళు తప్పు చేస్తే తను వచ్చి మమ్మల్ని విడిపించుకొచ్చేది. అలాంటి సరళమ్మ. అర్థం లేకుండా మాట్లాడకండి. 2 రోజులుగా మనిషి కనపడడం లేదంటే మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కే. మనం పోలీసుల్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఏమైందో ఏం జరిగిందో తెలుస్తుంది. భైరవి, వద్దు భైరవి, అలా ఆలోచించుకో. నేను తట్టుకోలేను. బాలయ్య, ప్రసాద్ అని మా బావ. గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేస్తున్నాడు. మన అమ్మ కనిపించకుండా పోయిన రోజు వీళ్ళ ఆసుపత్రికి 3 గుర్తు తెలియని శవాలు వచ్చాయంట. సరళమ్మకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడటంలో తప్పలేదు కదా. వీరయ్య, 3 రోజుల క్రితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి. ఏ బాడీ? ఆ చుడిదార్ కురపిల్లదా, రైలు కింద తలకాయ పెట్టిన కురవడదా? మన పెద్ద కప్పులేటి ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ. ముందు వస్తువులు తీసుకొస్తాను, ఆవిడ మేనేమో చూడండి, తర్వాత బాడీ చూపిస్తాను. టెన్షన్ పడుకో, ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు. ఒకటి పట్టుకో. ఏమైందో ఏంటో ఆ నవమా కళ్యాణ మండపం ఎదురుగా అంత ట్రాఫిక్లో శవం నడిచినట్టు నచ్చింది. నిమిషాల్లో శవంగా మారింది పాప. నేను గ్రాండ్ గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? ఆ నవమా కళ్యాణ మండపం రోడ్డు మీద హెవీ ట్రాఫిక్లో పిచ్చి కొట్టినట్టు రోడ్డు దాటింది. సరళమ్మ చచ్చిపోయిందా? పెదకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం బుక్ చేశానని చెప్పావే, అక్కడికి నువ్వు మాత్రమే వెళ్ళావా? అవును, నేను మాత్రమే వెళ్ళాను. అబద్ధం. సరళమ్మని కూడా తీసుకునే వెళ్ళావు. ఎవరు చెప్పారు? సరళమ్మ చనిపోయింది ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్ లో అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే ఆమె చావుకు కారణం నువ్వే అని తెలుసుకున్నాను. నో, ఆవిడ అక్కడికి తీసుకువెళ్ళింది, మాట్లాడింది నిజం. కానీ ఆవిడ చావుకి కారణం మాత్రం నేను కాదు. మరెవరు? ఆవిడ స్థితి పరిస్థితి మన అంతస్తుకు సరిపోమన్న నిజాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. అందుకే సరళమ్మ చనిపోయింది. నా దగ్గర అన్ని ఒప్పుకున్నట్టు మాట్లాడి ఆవిడ దగ్గర మరోలా మాట్లాడావు కదూ. నాకు ఇష్టమైంది మాత్రమే ఇంతకాలం చేసిన నువ్వు నాకిష్టం లేనిది నాకు తెలియకుండా చేశావు. అలాంటిదే ఇది కూడా. మాస్ డాన్స్ రీసెర్చ్ కోసమని ఆ హాస్టల్లో సెటిల్ అయ్యి అక్కడున్న ఒక లో క్లాస్ లేబర్ ని ప్రేమిస్తే నేను ఒప్పుకుంటానా? అసలు నీ రేంజ్ ఏంటో మన లైఫ్ ఏంటో ఆ సరళమ్మ దాని కొడుకు తెలుసుకోవద్దా? మన ఆస్తి సముద్రం అంతా, వాళ్ళ బ్రతుకు గుడిసంతా. ఆ సముద్రం కోసం గుడిసె ఆశపడితే అది అందులోనే మునిగిపోతుంది. అదే సరళమ్మ విషయంలో కూడా జరిగింది. దీనికి నువ్వు నేను బాధపడవలసిన అవసరం. నువ్వు చేరాల్సిన స్కూలు, చదువుకున్న కాలేజ్
నువ్వు కట్టుకున్న చీర నుంచి నువ్వు కట్టబోయే మ్యూజిక్ కాలేజ్ వరకు 1000 డిజైన్లు చూస్తే గానీ డిసైడ్ చేయను మీ అమ్మ. జీవితాంతం నిన్ను కట్టుకుని బ్రతకాల్సిన వాడు ఎలా ఉండాలో, వాడి రేంజ్ ఏంటో, వాడి స్టేటస్ ఏంటో తెలుసుకోకుండానే డిసైడ్ చేస్తుందని ఎలా అనుకున్నావు భైరవి? అన్ని స్థాయిలు ఆలోచించే మా నాన్నతో తాళి కట్టించుకున్నావు. మరెందుకు పెళ్ళైన 4 ఏళ్లకే వీధికేకి విడాకులు తీసుకున్నావు? సో నీ లైఫ్ సెట్ చేసుకోవడమే నీ వల్ల కాలేదు. నా లైఫ్ డిసైడ్ చేస్తావా? షట్ అప్. ఈ చాముండేశ్వరి ఫ్లవర్ బొకే కొన్నా 5 స్టార్ హోటల్లో కొంటుందే గానీ ప్లాట్ఫామ్ లో కొందు. వాడి అమ్మ వాడు చచ్చినా బ్రతికినా ఒక ప్లాట్ఫామ్ గాని నీకు భర్తగా చేయడానికి చచ్చినా ఒప్పుకోను. ఒప్పుకున్నా ఇంకా కుదరదమ్మా. సరళమ్మ చావుకి కారణం నువ్వని తెలిసాక బాలయ్య నా మొహం కూడా చూడు. బాలయ్య వెను బ్రతుకు నేను కళ్ళు కూడా ఊహించుకోలేను. సరళమ్మ చావుని బాలయ్యకి నువ్వు బహుమతిగా ఇచ్చావు. అలాగే నేను కూడా నీకు బహుమతిని ఇవ్వబోతున్నాను. అతనికి అమ్మ లేదు, ఇక నీకు కూతురు కూడా లేదు. చాముండేశ్వరి గారి అహంకారానికి నా తల్లి భైరవి బలయ్యారు. నా తలరాతను మార్చిన భైరవిని నడి రోడ్డు మీద గీతగా మాత్రమే చూడగలిగాను. కనీసం శవాన్ని కూడా చూడలేకపోయాను. నా తల్లి భైరవి కాలనీ వాళ్ళు అందరినీ పోగొట్టుకున్న నేను ప్రాణమున్న శవంగా మిగిలిపోయాను. ఏం చెయ్యాలి? ఏం చేయడం కోసం బతకాలి? పిచ్చెక్కించే ఆలోచనలతో పిచ్చివాడినైపోయాను. కళ్ళు ఉండి గుడ్డివాడిని అయిపోయాను. చీకట్లో గుడ్డివాడి ప్రయాణం ఎందుకు, ఎక్కడికి తెలియని పయనం. అలా దారి తెన్ను లేకుండా సాగిపోతున్న నాకు ఓ రోజు గంగానదిలో నా భైరవి కలలా కనిపించింది. ఏంటి బాలయ్య ఇది? నీ జీవితం ఇలా ముగిసిపోవడానికేనా నేను నిన్ను ప్రేమించింది? నన్ను మీ అమ్మగారిని నీ నుంచి దూరం చేసిన వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పవా? నువ్వు బ్రతకాలి. నీకోసం బ్రతికే వాళ్ళ కోసం నువ్వేంటో నిరూపించాలి. అంతేకాదు, నాకు దక్కని నీ ప్రేమ నా చెల్లెలు కళ్యాణికైనా దక్కాలి. నేను పొందలేని జీవితాన్ని నా చెల్లెలు కళ్యాణి నీతో పంచుకోవాలి. కళ్యాణి కోసం మా అమ్మ నీకంటే గొప్ప అల్లుడు లేడని నేను బ్రతిమిలాడాలి. ఏ చాముండేశ్వరి ఈ బాలయ్య గురించి కేరా ప్లాట్ఫామ్ అని నీచంగా మాట్లాడిందో ఆ చాముండేశ్వరి నోటితోనే నన్ను నా ప్రతిభను పొగిడేలా చేశాను. ఏ చాముండేశ్వరి తన కూతుర్ని చేసుకునే అర్హత బాలయ్యకు లేదని నా నుంచి నా తల్లిని నా భైరవిని వేరు చేసిందో అదే చాముండేశ్వరి తన చిన్న కూతురు కళ్యాణిని పెళ్లి చేసుకోమని బతిమిలాడేలా చేశాను. చెప్పండి చాముండేశ్వరి గారు, ఇప్పుడు మీ అమ్మాయి కళ్యాణికి తాడి కట్టి తీసుకెళ్లి ఏం చేయమంటారు? ఇంకో ఇడ్లీ కొట్టు పెట్టించమంటారా? ఇడ్లీలు ఎలా వేయాలో, చట్నీ ఎలా రుబ్బాలో నేర్పించమంటారా? చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు అబ్రహాం లింకన్ తనంలో ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి కష్టపడిన ఏపీజే అబ్దుల్ కలాం ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్. ఏ మనిషికైనా ఎంట్రీ ముఖ్యం కాదు, ఎగ్జిట్ ముఖ్యం. ఎక్కడ పుట్టాడన్నదే ముఖ్యం కాదు, ఏమి సాధించాడన్నదే ముఖ్యం.